బాధ్యత లేని బీజేపీ ఏదో నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళలానే వాళ్ళు సంవత్సరానికి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు సారీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేయలేదు కాబట్టి. అట్లాగే డిమానిటైజేషన్ అప్పుడు కూడా 3 నెలల్లో నల్లధనం ఎంత బయటకు వస్తుంది, ఫేక్ నోట్స్ ఎంత బయటకు వస్తాయో కూడా చెప్తా అన్నారు. మరి ఆ ఫేక్ నోట్స్ ఎన్ని వచ్చినా చెప్పలే, నల్లధనం బయటకు ఎంత వచ్చిందో చెప్పలేదు. సంవత్సరానికి 2 కోట్ల లెక్క ఉద్యోగం ఇస్తానని అవి ఇవ్వలేదు. 15 లక్షల రూపాయలు ప్రతి వారు అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి మాట వాటిని చెప్పలేదు. ఇవన్నీ మోసం అనుకుంటూ బతికేటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అలా ఉండదు. 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అమలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే 2 మొదలుపెట్టి చేసాము కూడా. మిగతా అన్ని కూడా కొద్ది రోజులు మొదలు పెడతాం. ఈ జిల్లాలు తగ్గించడానికి ప్రభుత్వం కుట్ర పంపుతుంది, అదే తరగతి ప్రజల్లో రివోల్ట్ వస్తుందని కేటీఆర్ కామెంట్. రివోల్ట్ ఎవరి మీద అంటే, రివోల్ట్ అంటే ఏంటి? తిరుగుబాటు వస్తే నియంతృత్వ రాజ్యాల మీద, ఆ పోకడతో పాలన చేసేటువంటి వాళ్ళ మీద వస్తుంది. అదే నిన్న సునామీ లాగా వచ్చింది. ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం. తిరుగుబాటు వస్తుందని కలలు కట్టు అట్లే కూర్చొని